చేదీమండి జే అంబేద్కర్ తెలంగాణ మాల మహానాడు నుండి వ్యవస్థాపక అధ్యక్షుడు పీకే కృష్ణన్ మాట్లాడుతున్నాను. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది మనము కొంతమంది రాజకీయం చేయాలనుకుంటున్నారు. దీంట్లో నష్టపోయేది ఎవరూ లేరు. నష్టపోయేది ఏంటంటే మాలకులనే. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. దీని విషయంలో మేము 2వ తారీఖు 9వ తారీఖు 7, 8, 9 లోపట మేము అక్కడ జంతర్ మంతర్లో మేము ధర్నా కార్యక్రమంలో ధర్మ చౌక్లో అక్కడ ధర్నా చేయడము, న్యాయరీక్షలు చేయడం జరుగుతుంది. మళ్ళా సుప్రీంకోర్టులో మేము కేసు కూడా రివర్స్గా వేయడం జరుగుతుంది, స్టే తీసుకురావాల్సి జరుగుతుంది. ఎందుకంటే ధర్మాస్థానం ఇచ్చిన తీర్పు ఏంటంటే ఒక 7గురు కలిసి ఒక 6 గంటల 1 నిమిషము తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ అంటే వెనుకపడ్డ కులాలు అన్నటివి, అంటే చాలా వెనుకపడ్డాయి. దీంట్లో వీళ్ళు వర్గీకరణ అనేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నట్టు వాళ్ళు చెయ్యరు. అక్కడ మేస్టర్లు కూడా అంతగానం కూర్చుని ఏం చెప్పిండ్రు, దాంట్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దీంట్లో ఉద్యోగస్తులు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా తీసి వాళ్ళన్ని ఒక క్యాడర్ పక్కకు పడేసి ఈ వెత్త వేరే తీసుకుని ఎవరు బాగా ప్యూర్గా ఉండి తెల్ల రేషన్ కార్డులో ఉన్న వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో కొందరు కుల మార్పిడి కొద్దిగా జరిగి మేము ఎస్సీ సర్టిఫికెట్ మీద దొంగ సర్టిఫికెట్లు కూడా బయటపడతాయి. దీంట్లో నష్టపోయేది ఎవరూ లేరు. ఏంటంటే ఇక్కడ ఎక్కడ లేనిది దొంగ అంటే నేను కాదు దొంగ అన్నట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి నేను వర్గీకరణకు మేము ఫుల్ మద్దతు చేస్తానేసి అన్నారని కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఎవలా ముఖ్యమంత్రి ఇంత ముఖ్యమంత్రి కూడా ఆచితూచి అడుగులేస్తారు. ఎందుకంటే ప్రతి స్టేట్లో, ఇండియాలో ప్రతి స్టేట్లో కూడా ముఖ్యమంత్రులు ఆలోచించి కమిటీ ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకుని ఒక సిట్టింగ్ జడ్జిలతోటో వాళ్ళు ఒక కమిషన్ చేసి దానికి ఒక కమిటీ చేసి ఆ కమిటీ వారిని నిర్ణయాలు తీసుకుని కమిటీతో పాటు చేసి ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు. అందరిని పిలిచి అసలు మొత్తం వేసి ఇవన్నీ ఎవరు పడితే వాళ్ళు వర్గీకరణ అయిపోయింది అంటే ఒక వర్గీకరణ ఎస్సీలకే కాదు, ఎస్టీలకు కూడా ఉంది. అంటే లంబాడి కొయ్య వాళ్ళకు కూడా జరుగుతుంది. ఇట్లా మాదిగలకు కూడా 56 కులాలున్నాయి. మాదిగలై 2 కులాలున్నాయి. మా మాలలో వచ్చేసి కనీసం లేదన్నా ఒక 48-49 కులాలున్నాయి. ఈ మాలల్ని వెనుకపడ్డ వాళ్ళు కూడా దీంట్లో కొన్ని ఉన్నాయి. మాయే ఒక 20 దాకా ఉన్నాయి. ఇట్లా సెంచులని ఇట్లా ఆంధ్ర ఉన్నాయి, అవన్నీ కూడా తీసేయంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. అంత అడ్డగోలుగా కాదు, గ్రేడింగ్ చెయ్యాలి, ఇవన్నీ చెయ్యాలి. ఇంట్లో ఉన్నోళ్ళేందో లేనోళ్ళు ఎవరు ఇవన్నీ కూడా బయటికి తీస్తారు. అంత తొందరగానే కాదు, ఇది ఆగిపోతుంది తాత్కాలికంగానే. అన్ని భారతదేశంలో మొత్తం అందరూ కూడా కోర్టుకు పోయేందుకు కూడా సిద్ధపడ్డారు. ఇవి కొద్దిగా న్యాయం జరిగితే పర్లేదు. ఇంట్లో అన్యాయం జరిగినట్టు ఉంటే మాత్రం ఎవరు కూడా ఊకోరు. ఎస్టీ సోదరులు ఊకోరు, ఎస్సీ సోదరులలో కూడా కొంతమందికి కూడా ఊకోరు. కాబట్టి దీనికి కంగారు పడే అవసరం లేదు, గొడవ చేసే అవసరం లేదు. ధర్నా చౌక్లో మేము జంతర్ మంతర్లో చేయడం జరుగుతుంది. మేమందరం ఢిల్లీ పోయేందుకు కూడా సిద్ధపడ్డాం. దేనికి కూడా భయం లేదు. ఎందుకంటే ఆంధ్ర నుండి జూపుడు ప్రభాకర్ గారు కానీ, మల్లె వెంకట్రావు కానీ, కారం శివాజీ, మేము ఇంకా అందరం కూడా టోటల్ గా అందరం కలవడానికి ఇలా దయాకర్ గారు వర్గీకరణ కావాలి, న్యాయం ఉంటది అని మాట్లాడిన వ్యక్తిలా దయాకర్ గారు ఉన్నారు. మరి ఆయన ఏ కులం అనేది తెలియదు, మాల కులం అధ్యక్షుడు అని చెప్పుకుంటారు. అలాగే పోతే కిషన్ రెడ్డి, ఆయన మినిస్టర్ అంట, ఆయన నేను వర్గీకరణకు ఫుల్ సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. బీజేపీ పార్టీలో సపోర్ట్ చేసిండు. ఇవాళ మాదిగలందరూ కూడా బీజేపీకి చేసిండు, కాంగ్రెస్ కేమో మాలలు చేసిండ్రు. ఇవాళ మాలలకు ఎండుపోటు కొడతామని రేవంత్ రెడ్డి నేను ఇచ్చిందని అంటున్నాడు. మరి ఎంత నిజమో ఎంత అబద్ధమో ఆయన డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వాలి, ఆయన మాట్లాడాలి. అసెంబ్లీలో నేను చేసిన తీర్మానం చేసిన అన్నాడు. ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. ఎందుకంటే రేపొద్దున ఎట్లా మనం బీజేపీకి 3 నీళ్ళ ఇచ్చిండ్రో, మాలలు కాంగ్రెస్ ఎట్లా గెలిపించిండ్రో రేపు మాలలు కూడా కాంగ్రెస్ ను ఓడగొట్టడానికి కూడా సిద్ధపడతారు. కాబట్టి ఇవన్నీ కూడా చూడాలి. నువ్వు ఇప్పుడు వెనుకబడే ఆంధ్రలో మాలలు ఎక్కువ, మాదిగలు తక్కువ. అక్కడ మాలలు డెవలప్ అయిన ఒప్పుకుంటాం. తెలంగాణలో మాలలు ఎక్కువ, మాదిగలు తక్కువ. మాదిగలు ఎక్కువ ఇక్కడ, మాలలు తక్కువ. కాబట్టి ఇక్కడ వాళ్ళ ఆధిపత్యమే ఎక్కువ ఉన్నది. ఇవన్నీ కూడా ఆలోచించాలి, దృష్టిలో పెట్టాలి. నువ్వు ఆంధ్రకు అన్యాయం జరిగిందంటే అది వేరే విషయం. ఇక్కడికి వచ్చేలకు మాకు అన్యాయం జరిగింది మాలలకు. కాబట్టి ఇది మేము కూడా కోర్టుకు వెళ్తాము. దీన్ని ఎలా జరిగింది ఏందనేది కోర్టుకు పోయి మేము కూడా అప్పీల్ చేసుకుంటాము.
మేము వేసేందుకు మేమంతా కూడా సిద్ధం చేసినాము. మేము పెద్ద పెద్ద లాయర్లను కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఇవన్నీ కూడా పోవడం ధర్మ చౌకలో కూడా చేయడం జరిగింది. ఏ మాలలు కూడా తొందర పడకండి, ఏం చేయకండి, మనం ఆవేశం పడద్దు. మనకందరికి ఉన్నది అవకాశం దొరికిన వాళ్ళందరూ కూడా ఢిల్లీకి రండి. ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ శాంతియుతంగా మనం ధర్నా కార్యక్రమం చేస్తున్నాం, అప్పీల్ చేసుకోవడానికి పోతున్నాం. దేనికి భయపడ అవసరం లేదు. ఎవడో బెదిరిస్తే ఏదో చేస్తే అనేది కాదు. ఇది చట్ట ప్రకారంగా దాన్ని ఎస్సీలు కూడా ఉన్నారు దీంట్లో, వాళ్ళు కూడా అన్యాయం అయిపోయి ఉన్నారు. కొంతమంది ఎస్సీలు కూడా ఇక్కడ అన్యాయం అయిపోయి ఉన్నారు. మాలలు ఎక్కువ అన్యాయం అయిపోయినారు. ఆ ఆంధ్రలో ఏమో మాదిగలు ఎక్కువ అన్యాయం అయినారు. ఇక్కడ తెలంగాణ మాలల అన్యాయం ఎక్కువ అయిపోయినారు. దీనికి భయపడవసరం లేదు. ఎంత దూరం అయితే అంత దూరం పోతాను కూడా సిద్ధపడ్డాము. దేనికి కూడా మేము సుప్రీం కోర్టును ధిక్కరిస్తలేమో, మేము సంతోషిస్తున్నాం. కానీ దీన్ని కమిటీ అనేది, తెలంగాణలో కమిటీ అనేది రేవంత్ రెడ్డి ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు మాల, అలాగే మన వైద్య మినిస్టర్ ఉన్నాడు మాదిగా ప్రమోద్ నరసింహారావు. ఇట్లా టోటల్ గా ఉన్నారు కొంతమంది, వివేకన్ ఉన్నాడు. ఇట్లాంటి చాలా మంది మాదిగ సోదరులు ఉన్నారు, మాల సోదరులు ఉన్నారు. మరి ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎస్టీ సోదరులు సీతక్క ఉన్నది, అలాగే లంబాడీస్ లా కూడా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చూడాలి, చూసి నిర్ణయం తీసుకోవాలి. అంత అడగోల నిర్ణయం తీసుకుంటా నా ఇష్టం వచ్చింది చేస్తా అంటే కుదరదు కదా రేవంత్ రెడ్డి గారిది. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించింది, ఆత్మగౌరవానికి సంబంధించింది. ఆత్మగౌరవంతో మా మాలలు కూడా గుర్రాలు తొక్కించుకుని చాలా బలిదానాలు కూడా జరిగినాయి. మావి కూడా చాలా మంది కూడా అవి మొత్తం పోయిన చాలా మంది కూడా చనిపోయారు మా మాలలు. ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మేము కోర్టుకు అప్లై అవుతాం, సుప్రీంకోర్టుకు. మాది కూడా అప్పీల్ చేసుకుంటాం. దీన్ని అప్పటి వరకు శాంతియుతంగా ఉండాలి. జై భీమ్, జై అంబేద్కర్.